మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మొదట నమ్మాలి. తర్వాత నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి. కొంతమందికి డౌట్, అడిగేటప్పుడే డౌట్, ఏదో నా బొంద నేను అడుగుతున్నాను కానీ అన్నీ జరుగుతాయి అంటావా అనేవాళ్ళు ఉన్నారు. విచిత్ర జీవులు. నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి సమస్యలన్నీ చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అయ్యో తగ్గిద్దంటావా అంటారు. మరి ఇప్పుడు దాకా నా ప్రాణం తీసి ప్రార్థన చేయించుకున్నావుగా, ఇంకా తగ్గిద్దంటావా ఏందని? కాదులే, తగ్గిద్దంటావా అంట. అనుమానం పడితే తగ్గదంట. అనుమానం ఏం లేదు. మరి ఎందుకు అడిగావు? డౌట్ లేనప్పుడు ఎందుకు అడిగావు? అట్లా చేస్తానే ఉంటారు, అనుమానిస్తానే ఉంటారు. నేను చెప్తున్నా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడు, అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. అడిగేవాడు సందేహించకుండా అడగాలి. అడిగినవి న్యాయమైనవని తెలుసుకోవాలి. అవి నిశ్చయముగా దేవుడు విన్నాడు, తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు అని నమ్మాలి. అర్థమైందా? యేసయ్య అయితే చూడు, అసలు లాజర్ని ఇంకా బతికించలా. కానీ లాజర్ సమాధి దగ్గరికి వచ్చి ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రితో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నా మనవులు ఎల్లప్పుడూ నీవు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు అని మనవి చెయ్యక మునిపే మనవి విన్నందుకు కృతజ్ఞతలు అన్నట్టు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నువ్వు వినుచున్నావు, ఇప్పుడును నా మనవి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయములో లాజరు సమాధి ఘట్టం దగ్గర పలికిన మాట ఒక్కసారి చూడండి. 41వ వచనం. అనుమానపు రోగులు బాగా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. చదువు. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుకో చూడండి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనెను. అసలు మనవి చేశాడా? తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు. అంటే మనవి ఎక్కడ చేసేశాడు. ఆత్మలో కోరుకున్నాడు, లాజర్ లేవాలి. నా మనవి నువ్వు విన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు. ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కృతజ్ఞత కోటం, కార్యం జరిగినాక. కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా? కార్యం జరిగినాక కాదు, విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞత కోటం పెడతారు. ఎంత విశ్వాసం అంటే, జరిగిద్ది కాదన్నా, జరిగింది, నాకు తెలుసు అది జరిగిద్ది, అందుకే విశ్వాసంతో నీ పని చేశా. కార్యం జరిగినాక స్తుతించడం కాదు, మనవి చేసినప్పుడే, మనవి దేవుడు విన్నాడు, అది న్యాయమైనది, తప్పకుండా ఇచ్చాడని నమ్మి స్తుతించుట అనేది ఉంది చూసావు, అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు. ఎంతమందికి అర్థమైంది? బాగా ఈ విషయాలను హృదయంలో పెట్టుకోండి. నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థనా మనవులన్నీ యేసు నామంలో అడుగుచున్నాము అనను. ఇవన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్ అంటాను. ఇవన్నీ నాకు ఇచ్చావు. ఇప్పుడు ఇంతమంది సమూహం వచ్చారు, వాక్యం చెప్పాలి. ఖచ్చితంగా ఇది న్యాయమైన అవసరతే, నువ్వు తీరుస్తావు. కాబట్టి నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలని చెప్పేస్తా. అయినాక కాదు, కూటం అయిపోయినాక కాదు, ప్రార్థన ముగింపులోనే ముందే థ్యాంక్స్ చెప్పేస్తాను. నేను ముందే కృతజ్ఞతలు చెప్పేస్తా. నా విశ్వాసం అట్లాగా. మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కు సువార్త 11వ అధ్యాయంలో స్పష్టంగా యేసయ్య చెప్పాడు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని ఆయన చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. చూడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు అవి మీకు కలుగును. కలుగుననే మాట ఒక్కటి తీసుకుంటే చాలా ఆలోచించాలి. అక్కడ
కలుగును అంటే చూడండి, ఆల్రెడీ ఉన్నదాన్ని కలుగును అనాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది వాళ్ళకు దొరుకును అనాలి దేవుడు, అప్పుడు దొరికిద్ది. కానీ ఎంత భయంకరమైన మాట మాట్లాడాడో చూడండి అక్కడ. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నువ్వు అడిగింది లేనిదైన అవసరమైతే నీ కోసం దాన్ని కల్పించి నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. అర్థమైతే దాని అర్థం మీకు ఇస్తానో దొరుకుననో కాదు, అవి మీకు కలుగును అనే పదం వాడాడు అక్కడ. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయములో కలుగునుగాక అన్నాడు. అంటే అంతకు ముందు ఉన్న వాటిని మౌళ్ళు చేశాడా, లేకపోతే లేని దాన్ని కల్పించాడా? పెద్దగా చెప్పండి. ఆ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను, దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకగా వెలుగు కలిగెను. అంటే అప్పటిదాకా వెలుగు ఆయన పలికినప్పుడు, ఆయన కలుగునుగాక అని పలుకుతా వచ్చాడు, అవన్నీ కలిగినాయి. అంటే అప్పటిదాకా లేనివి ఆయన కల్పించాడు. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి యేసయ్య. మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడే, అప్పుడు అవి మీకు కలుగునని వారితో చెప్పాను. ఆల్రెడీ ఉన్న వాటిని నువ్వు అడిగితే నీకై పంపిస్తాడు. అక్కాయ్ బాగినక్కాయ్, తలకాయ నుండి తట్టడు అనుమానాలు అక్కాయను అన్నాయ్ బాగినన్నాయ్. ఓ పక్క అడుగుతానే మళ్ళీ ఓ పక్క డౌటు, తలకాయ నిండా డౌట్లే. మనుషుల మీద డౌట్ పెట్టుకో, ప్రాబ్లం లేదు. కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటివి పనికిరావు. దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించటమే తెలివితేటలు, గొప్పతనం. సందేహపడకుండా ఏ మాట చెప్తున్నాడు? ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మేసేయ్. పొందుతాను కాదు, పొందబోతున్నాను కాదు, పొందాను. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. ఏయి మరి వస్తుంది బండిలో అన్నంత నిశ్చయం కలిగి ఉండు, లేకపోతే వచ్చింది దాచిపెట్టాను అన్నంత నిశ్చయం కలిగి ఉండు. నువ్వు అడిగినవి ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు, ఆల్రెడీ ఉన్నాయి అయితే నీకు పంపిస్తాడు. నువ్వు అడిగినవి ఒకవేళ లేవనుకో, నీకోసం అవసరమైతే సృష్టించైనా పంపించగలడు. అవసరమైతే నీకోసం తయారు చేపిస్తాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ మాట యొక్క అర్థం. కానీ విశ్వసించేటప్పుడు అంతరంగంలో ఎలా ఉండాలో తెలుసా? నీ విశ్వాసం యొక్క శక్తి ఎంత బలీయమైందంటే నువ్వు ఏది నమ్ముతావో అది జరిగిద్ది. నేను చెప్పలా, ప్రభు చెప్పాడు, నీ నమ్మిక చొప్పున నీ కలుగును గాక అని. దాని ఆంతర్యం చెప్తాను. ఒక వ్యక్తి మారు మనసును గురించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఒక వ్యక్తి యొక్క హృదయ మార్పిడి గురించి, మారు మనసు గురించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీ విశ్వాస నేత్రాలతో నువ్వు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నావో కూడా పరిగణించబడిద్ది. ఒక తల్లి తన కూతురు మార్పు కోసం ప్రార్థన చేసింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట, మా అమ్మాయి చచ్చిపోవాలని ప్రార్థన చేయని. వినండి, మీ కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్తున్నాను నేను. వాళ్ళతో మాట్లాడనవసరం, వాళ్ళతో సోది అనవసరం. వాళ్ళని కదిలించాలంటే ఒక్కటే దారి, మోకాళ్ళై దేవునికి మొర్రపెట్టు. వాళ్ళ హృదయాలు కదిలినట్టు, వాళ్ళ బ్రతుకులు మారినట్టు విశ్వసించు. తర్వాత కార్యం ఎలా జరగదో చూద్దాం. నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చే పని నా దేవుడు చూసుకుంటాడు యేసు నామములో. ఆయన చెప్పాడుగా, కలిగిస్తే అవసరమైతే అని. మామూలుగా లొంగనోళ్ళు ఏ టైపులో లొంగుతారో ఆయనకి తెలుసు. అవసరమైతే వాళ్ళు కల్పించాల్సినవి కల్పించి లొంగ తీసి నీకు అప్పగిస్తాడు. ఇదిగో ఏడిసావుగా, ఇదిగో పొందుకొని. కానీ నీ మనోనేత్రాలతో, విశ్వాస నేత్రాలతో నీవు చూసేది జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి సావాలని ప్రార్థన చేయమందట. చచ్చిపోవాలని కూతురు గురించి అడుగుతున్నావు, ఎందుకు అంత బాధపడ్డావంటే, అది నీచురాలు, నాకు మగపిల్లలు ఉన్నారు, అది తప్పుడు బతుకుతా వాళ్ళ పరువు బజారుకి ఈడుస్తుంది,
అది బతకూడదు, అది చావాలి. అంటే దైవజనుడు అలవాటుగా మాట్లాడే మాట ఉంటుందిగా, ఎందుకమ్మా చావాలి, ప్రార్థన చేయి మారిద్ది అన్నాడు. మారదో, అది మారదో. ఎందుకంత గట్టిగా చెబుతుంటే 10 సంవత్సరాలు చేసే దానికోసం ప్రార్థన, అది మారదో, అది వ్యభిచారిణే, అది నీచురాలు, అది మారదో. మారేదైతే నాకేం, ప్రార్థన చేయి. తర్వాత ఆమె చెప్పిన దానిలో ఒక లోపాన్ని గుర్తించి ఆయన ఒక సలహా చెప్పాడు. పిచ్చిదానా, ఇన్నాళ్ళు నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డను మార్చు అనైతే నోటితో ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ అంతరంగంలో నీ కూతుర్ని ఒక వ్యభిచారిణిగానే చూస్తున్నావు. కానీ ఒక మారి ప్రభు దగ్గరికి వచ్చి ఒక పాత్రై, ఒక పరిచారకురాలై, ఒక సువార్థికురాలై, ఒక దేవుని పాత్ర అయినట్టుగా నీవు ఆమెను చూడలేకపోయావు. నువ్వు మోకాళ్ళు అయితే వేసి ఆమెను మార్చమని అడిగావు, కానీ నీ విశ్వాస నేత్రాలతో నువ్వు ఆమెను ఎప్పుడు పాపిగా, నీచురాలుగా, వ్యభిచారిణిగానే చూశావు. మారిన వ్యక్తిగా నువ్వు చూడలా. నా మాట విని నీ కూతురు మారిన వ్యక్తిగా చూడు. నువ్వేదైతే ప్రార్థించావో ఆ ప్రార్థన నెరవేరిందని నమ్ము. నీ కూతురు గొప్పగా మారింది, ప్రభు పాదాల చెంతకు వచ్చి సాష్టాంగ పడింది, ఆమె మారు మనసుని ప్రకటించింది, బాప్తిస్మం పొందింది, ఆమె దేవుని సన్నిధిలో ఒక పాత్ర అయిందే. ఇది చూడు పిచ్చిదానా, పోయి నీ విశ్వాస నేత్రాలతో అదే చూడు. నా బిడ్డని ఇలా చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. నా బిడ్డని ఇలా దర్శించినందుకు నీకు స్తోత్రం. నా కుమార్తెని ఇలా మార్చినందుకు నీకు స్తోత్రం. నా బిడ్డని నీ సన్నిధిలో ఒక దీపం వలె వెలిగించినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. ఓ నా కార్యాన్ని, నా దేవుడి కార్యాన్ని చూస్తావు పొమ్మని చెప్పాడు. అప్పుడు వెళ్ళి ఇక మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. రియల్గా జరిగింది ఇది ఆయన సేవలో, ఇందాక చెప్పిన ఆయన సేవలో. ఎన్నో సంవత్సరాల పట్ల, నెలల పట్ల, వారాల వ్యవధిలోనే ఆ కూతురికి మరి ఏం జరిగిందో, ఏం కథనో, ఏమి పరిస్థితులు తారుమారైనా, ఏం జరిగిందో అని ప్రభు దర్శించాడు. ఈ విశ్వాసం క్రియ చేసింది. వెళ్ళిపోయింది మందిరానికి, తన మారు మనసును ప్రకటించింది, రక్షణ పొంది దేవుని సన్నిధి పాత్ర అయిపోయింది. ప్రార్థన చేయటమే కాదు, చేసిన ప్రార్థన ప్రభు చెంతకు చేరింది, అది వినబడింది, దానికి జవాబు వచ్చింది అని విశ్వసించటం ఎంత కీలకం. దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే, దెయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే. రక్షణ పొందిన వాళ్ళు కూడా దెయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దయ్యాలు రావు. కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా? నమ్మాలి. ఎందుకు తెలుసా? కొంతమందికి దేవుని కంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు. దెయ్యం కదలాలన్నా, దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం. మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది. దేవుడు పనిచేయాలన్నా, దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం. నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావనుకో, ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చి కూడా నిన్ను గదిలించలేవు. ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు, అవి బలవంతమైనవని నువ్వు నమ్మట్లేదు. మీరెంత అంటున్నావు, నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా. అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే ఆడబొబ్బుంటాయి. ఎందుకు? నీ దగ్గర వాటి బలాన్ని గురించి గొప్ప విశ్వాసం ఉంటే, గొప్ప ఆలోచన ఉంటే, దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకి ఎక్కుతాయి, నిన్ను శోధిస్తాయి. కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద. నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది, దేవుని శక్తి మీద, దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది. కాబట్టి దయ్యాలను లెక్క చేయవు, నువ్వు సమస్యలను లెక్క చేయవు, ఇబ్బందులను లెక్క చేయవు. ఎందుకో తెలుసా? నువ్వు అవి గొప్పవి అనుకోవటల్లా, అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు. దయ్యాల కంటే గొప్పవాడు, సమస్యల కంటే గొప్పవాడు, రోగము కంటే గొప్పవాడు, మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే గొప్పవాడు. లాగా ఒక తన్నుదంతే ఈడు మారేది, నీడు బాబు కూడా మారుతాడు. అది కదా విశ్వాసం. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చేయమమ్మే, నేను సచ్చినా మారనమమ్మే అన్నాడు అనుకో, లేదా అందనుకో, ఒక్కటే డైలాగ్, నా దేవుడి సంగతి నీకు తెలియదురా. నా దేవుడి సంగతి తెలియదు నీకు, నా దేవుని బలము తెలియదు. నా దేవుడు తలుచుకున్నాడంటే నిన్ను కాదు, మీ తాతయ్యని, సచ్చిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ
నిలబెట్టగల దమ్మున్నోడ్రా నా దేవుడు, ఆయనతో చేతులు కాదు. నువ్వు ఆయన బలాన్ని, ఆయన పనితనాన్ని, ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు చూస్తావక్క. అది రహస్యం అక్క అన్నా, అదన్నా. కానీ చాలా మందికి ఉన్న దరిద్ర అలవాటు చెప్పనా, దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు. దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి. ఎందుకంటే ఖాళీగా ఉన్న కాడ నుంచి హర్రర్ సినిమాలు చూస్తుంటారు కదా. హర్రర్ సినిమాలు అవి దీపిచ్చేది కూడా దెయ్యాలే. ఎందుకంటే జనం ఇప్పుడు హర్రర్ సినిమాలో హీరో ఎవరు? హర్రర్ మూవీలో హీరో ఎవరు? దయ్యమేగా. ఈ మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా? కిర్రమని ఉయ్యాలు ఊగిందనుకో, అద్దుగోరా వస్తుందిరా దెయ్యం, ఉయ్యాల అదనంతట అదే గదులుతుంది అనుకో, అద్దుగా వచ్చిందిరా అని ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్కోడు గదిలిస్తున్నారు. ఇప్పుడు హర్రర్ మూవీస్లో హీరో ఎవరు? ఆ దెయ్యాలు ఎంత తెలివైనవి అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపించుకున్నాయి మనుషుల్ని ప్రేరేపించి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హర్రర్ మూవీస్లో దెయ్యాలే హీరోస్. అలాంటి వాటిని చూసి, అలాంటి స్టోరీస్ విని, వాటిని గొప్పగా చెప్పేటువంటి మాటలు విని చాలామంది అవి గొప్పవని విశ్వసిస్తారు. వాటికి కావాల్సిందేంది? నువ్వు నమ్మటమే. నువ్వు విశ్వాసం ఉంచావంటే ఇంకేముంది, వాటిని పిలిచినట్టే వచ్చి కూర్చుంటాయి. కాబట్టి నువ్వేం నమ్మాలి? నువ్వేమి నమ్మాలి? దెయ్యాలను నమ్మాలా, దేవుడిని నమ్మాలా? మరి పద్దాకలు నువ్వు దెయ్యం 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 అంటే అదే పని చేసిద్ది. నువ్వు అది కాదు, నా దేవుడు బలవంతుడు. అప్పట్లో అగ్రరాజ్యం ఐగుప్తు, ఈజిప్టు రాజైన ఫరో అంటే అందరికీ హడలే. అలాంటి ఫరోని లెక్క చేశాడా మోషే? లెక్క చేశాడా? వాడి తొక్క ఒలిశాడు. దేవునికి స్తోత్రం, దండం పెట్టి పోన్రా బాబు అన్నాడు వాడు. అంతే. దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్రపు మైండ్ మనలో మారాలి. ఎప్పుడు దేవుని బలాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శౌర్యాన్ని, దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో ఘనపరుచుకుంటూ ఉండాలి. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడు సార్వభౌముడు, విశ్వానికే చక్రవర్తి ఆయన. ఈ దెయ్యాలెంత, ఈ మంత్రాలు ఎంత? ఏవి పారవు, ఏవి పని చేయవు. నా దేవుడు పరాక్రమశాలి. అన్నవాడి మీద దేవునాత్మే పనిచేస్తాడు. దేవుని దగ్గరకు వస్తా కూడా దెయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో, అదే పని చేసిద్ది. అందుకే నేను చెప్తున్నా, దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దెయ్యాలు. కొన్ని కళలు కూడా చూపిస్తాయి. ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి, కొన్ని భయాలు పుట్టిస్తాయి, కొన్ని దరిద్రపు ఆలోచనలు తెప్పిస్తాయి. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? బాగా వినండి. దరిద్రపు ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది, ఏదో కీడు జరగబోతుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది. నీ పిల్లలకి ఏదో అయిద్ది, నీకేదో అయిద్ది, నీ యజమానుడికి ఏదో అయిద్ది, లేకపోతే ఏదో జరగబోతుంది. కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు. నా మీద ప్రేమ ఉందనుకో, చాలేమన్నా బాగుండాలని. నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు. చాలేమన్నకి ఏదో అవుతున్నట్టు కనపడుతుంది, నాకు ఏదో అవుతున్నట్టు అని. మీ దండం పెడితే అట్లాంటి ఆలోచనలు దేవాకండి. దేవునికి స్తోత్రం. ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అనుకున్నారంటే అయిద్ది. అట్ట అనుకోవాకండి. ఏమీ కాదు, నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాస్యత నీ కుటుంబం విషయంలోనూ, నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి. అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతానికి తీసుకొచ్చినప్పుడు ఏసునామములో సైతాన్ ఆలోచనలు నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు, ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన సెలవు లేకుండా ఏదే. ఇలాంటి నిశ్చయత నీ దగ్గర ఉన్నప్పుడు ఇక దయ్యంగాడి పప్పులు ఉడకవు. ఆడు కలలు చూపిస్తాడు, నీకేదో అవుతున్నట్టు, నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు,
ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల కళ్ళు వస్తుంటాయి. లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఏ వస్తుంటాయి. వచ్చినప్పుడు నాకేందో ఇట్టొచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో, ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు. అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు, కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు, కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు. వాటిని నమ్మొద్దు. అలా ఒకవేళ నీకు ఏదన్నా కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో, ఏమంది ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఎంతమంది చేతులు ఎత్తండి. అలాంటి కళ ఏదన్నా నీకు వచ్చిందనుకో, ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చిందనుకో, ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చిందనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా, శత్రువు చూపిస్తున్నాడా? దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా. యేసు నామములో అది తొలగిపోవును గాక, ఆ కీడు తొలగిపోవును గాక, అవేవి జరగకుండును గాక. సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు గనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి. అని ఇక మళ్ళీ ఇంకొకరికి చెప్పకూడదు. దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు, నీ జేబులోనే పెట్టుకున్నట్టు. దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా. కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లొచ్చింది, నాకు అట్లొచ్చింది, నాకు ఇట్టొచ్చింది అని చెబుతూ ఉంటారు. అని ప్రార్థన చేసి అప్పచెప్పావుగా ఇంకట్ట కాదు, వదిలేసే దాన్ని. వదలరు, దాన్ని పదే పదే చెప్తా ఉంటారు. అప్పుడేం జరుగుతుంది తెలుసా? నిజంగానే అయింది. నువ్వు దేవునికి అప్పచెప్పావా, వదిలేసాయి, ఇక దాన్ని ఎత్తవాకు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయడానికి చాలా కుట్రలు చేస్తాడు. అందుకే వాడి దర్శనాల మీద కానీ, వాడి ప్రేరణల మీద కానీ, వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచొద్దు. సైతాన యేసునామములని గద్దించడం, తరిమేయటమే. మరి దేని మీద విశ్వాసం ఉంచాలి? అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి, సమస్యల్ని కాదు. సమస్యలు ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా, ఉంటాయి. ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, ప్రాబ్లమ్స్, కలతలు, కష్టాలు ఉంటాయి. కానీ నువ్వేం మాట్లాడాలి తెలుసా? అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు, వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు. ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా, ఇవి వచ్చినాయి అంటే ఆయన అనుమతించాడు. అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు, వాటిని తొలగిస్తాడు, నాకు జయమిస్తాడు. కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే, సమస్యలతో నువ్వు ఉంటావు కదా, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు. ఎట్టబడతావునమ్మా, ఎట్ట భరిస్తున్నావునమ్మా, ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చేరి. అప్పుడేం చేస్తావు? ఎమ్మటే నువ్వు కూడా ఏడప మొదలు పెడతావా? అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా? ఎట్ట పడుతున్నావు అన్నమ్మా, నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు, నేను బాగానే ఉన్నానమ్మా, ఎందుకంటే నాకు తోడై ఉన్నోడు నమ్మదగిన వాడమ్మా. ఇన్ని కాదమ్మా, ఇంకా ఇన్ని అయినా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా, సచిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా, మళ్ళీ నాకు చూపగలడమ్మా. నాకు డౌట్ లేదమ్మా, నువ్వు ఫీల్ కావాకమ్మా, ముందు నువ్వు మారమ్మా, నువ్వు బాగుపడమ్మా. నా బాధలకి నాకు సమాధానకర్త ఉన్నాడమ్మా, నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరే. ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నాతో అట ఎటకారం చేసింది ఏందండి? వాళ్ళంతే, నీ ఓదార్పులు కూడా తీసుకోరాళ్ళ. ఎందుకు తీసుకుంటారు? అన్యులా అయింది. నువ్వు వెడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే, ఏం చేసావు వదినా అంటే నీకేమన్నా అన్యులా? అన్యులా కాయ విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నారా బ్రదరో అంటే, ఏం చేద్దాంరా బెదరో అని ఏడవటానికి అన్యుడా? క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు, కృంగిపోడు, కుమిలిపోడు, భయపడడు, వెనకడుగు వేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే
చివరికి ఆనోళ్లే వచ్చి చెప్పాలా, నిజంగా నువ్వు అసలు అన్ని బాధల్లో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నాం కానీ భలే బయట వేసాడే దేవుడు నిన్ను అని ఆనోళ్లే అనాలా. చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి, నిశ్చయత గలవారై ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి. అవసరమైతే లేని వాటిని కూడా. ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు. పేరు బాలు నాయక్. క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక 2 సెంట్ల స్థలం అతంది. మీరు కూర్చున్న స్థలంలో 2 సెంట్ల స్థలం అతంది. అది అమ్మటానికి వచ్చాడు. ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం. దేవుని మాటలు, దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి. సంతోషపడ్డాడు, వచ్చాడు. ఈ జనంలో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు. అయితే ఆ రోజు కన్నీళ్లతో నాకు ఒక విన్నపం చెప్పాడు. 2 సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి. అటు చచ్చిపోయాడో బతికున్నాడో నాకు తెలియదు. ఇల్లన్న మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను అందరం బాధపడుతున్నాం. 2 ఏళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి. వాడి సమాచారం ఏది తెలియదు మాకు. వాడి గురించి రోజు దిగులు పడుతూనే ఉన్నాం. అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు, బతికి లేడు, చచ్చిపోయాడనే అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఆలోచనలు. ఎందుకంటే 2 ఏళ్ళు అతను తెలియదు. అప్పుడు నేను ఒక మాట చెప్పా అతనికి, బ్రదర్, నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు. నా దేవుడి శక్తి ఏంటో తెలుసా? ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు. నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతన్ని మళ్ళా సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన. అలాంటి వాడు ఆయన. మృతులను సజీవులుగా పిలుచువాడు. ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి, అది పక్కా, దానికి డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇవ్వచ్చుగా అంటే ఇస్తారు, దడ తగ్గించుకో ఇస్తారు. ఆ సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తారు తప్పకుండా అని నేను చెబుతా. తప్పకుండా ఇస్తాడు. దానికి ఒక సమయం ఉంది, అది వాక్యం చెప్తుంది. ప్రతి సమాధి తెరవబడుతుంది, మృతులు అక్షయులుగా లేపబడతారు, పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా అది జరిగిద్ది. నేను చెప్పా, మృతులను కూడా సజీవులుగా లేపువాడు నా దేవుడు. ప్రార్థన చేస్తాను, నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు పో అన్న. నీకు తెలుసా, ఓన్లీ 2 వారాల వ్యవధిలోనే మళ్ళా వచ్చాడు. 2 వారాల వ్యవధిలో మళ్ళా వచ్చాడు. ఈసారి ఎలా వచ్చాడో తెలుసా? సింగిల్ గారాల వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒకటి కాదు, ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు. ఇది నా గొప్పతనం కాదు, నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను. ఆయన శక్తి గలవాడని చెప్తున్నాను నేను. అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి. ఓకేనా? మరి అలాంటి స్థిర విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. సమస్యల్ని నమ్మకండి, సైతానును నమ్మకండి, రోగాలను నమ్మకండి, వాటి గురించి మనుషులు చెప్పే గొప్ప వాటిని నమ్మకండి. వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి. పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు. ఇప్పుడు నీ పరిస్థితులు, వాటిని మళ్ళా తారుమారు చేసి నిన్ను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయగలడో వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు. బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట. దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు. ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడు పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి కనికరం అని అంటా ఉంటారు. రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది. రాజ్యంలో ఉన్న పౌరులకి ఒక ఆఫర్ ఇచ్చాడు. పౌరులకి పౌరులందరూ రావాలి,
ఎదుగో మీకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ రాళ్ళన్నీ ఉన్నాయి. రాజుగారి ఖజానా సమృద్ధి. తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు, మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు. మీరు చేత్తో పట్టుకున్నవన్నీ మీవే పొండి అన్నాడు. ఇక చూడు, మంచి ఆఫర్ కదా. రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు. రాజుగారు నిజంగా మహానుభావుడు, పుణ్యాత్ముడు, అది ఇదని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు. మీరు పట్టింది ఏదైనా, అది వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, ఏ రత్నాలైనా, ఏ వజ్రాలు, మీరు పట్టుకున్నదల్లా మీదే పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా. ప్రజలు దండం పెడుతున్నారు, మహానుభావాన్ని దండం పెడుతున్నారు, గుప్పెడు తీసుకొని పోతున్నారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎవరు? దేవుడు పిచ్చోడు. తీసుకెళ్ళేవాళ్ళు లేదు, తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిశారు, రే బుద్ధి లేదా, క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా, నువ్వేం కష్టపడేదా, ఊరకు ఇచ్చేదేగా, పోయి తెచ్చుకోవచ్చుగా, ప్రతిదానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు. వాడు అంటున్నాడు, దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు. దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు. ఇటు దేవుడు ఉంటాడు రా, దేవుడు లేడని కాదు, మనం కష్టం కూడా మనం పడాలి. నేనేం కష్టపడినంటల్లా, నేను దేవుడి మీద అనుకున్నాండి, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు. మీకంటే ఎక్కువ నేను పొందుతాను, మీకెందుకు మీరు పోండి అంటున్నాడు వాడు. మాకంటే ఎక్కువ పొందుతావా? ఇంకాసేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు, వెదవా పోరా అంటున్నారు. వాడేం చేశాడు తెలుసా? ఈ క్యూల్లోకి వెళ్ళాల, అటు ఇటు క్యూలు ఉన్నాయి, మధ్యలో రాజుగారి సింహాసనం, రాజుగారి దారి ఉంది. వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా, ఈ క్యూలోకి పోలా, నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, ఇవన్నీ మీ సొంతం, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, దేన్ని పట్టుకున్నది మీద ఎప్పండి అంటున్నాడు. వీడు పోయి రాజుగారు చేయి పట్టుకున్నాడు. ఎవరు చేపట్టుకున్నాడు? రాజుగారు చేపట్టుకున్నాడు. మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు. నా చేయి పట్టుకున్నావు ఏందన్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు. ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు, ఈ వైడూర్యాలు నాకు ఎక్కువ కాదు, మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు. జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు. అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను, అవేవి కాదు, నాకు మీరు కావాలన్నాడు. నన్నేం చేసుకుంటావారా, అవి తీసుకెళ్తే నీకేమో ఉపయోగపడతాయి, ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరుంటే చాలన్నాడు. అర్థమైంది అప్పుడు రాజుకి, వీడి మేధాశక్తి అర్థమైంది. నీ జ్ఞానం నాకు అర్థమైంది, చెప్పు ఏం చేయమంటావు, నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ విషయం చెప్పు అన్నాడు. ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయామన్నాడు. మళ్ళీ వాళ్ళన్నీ తీసుకొని పోయారు కదా, అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు. రాజు ఆజ్ఞ, ఎవరు అక్కడ? చిత్త మహారాజా, వాళ్ళు తీసుకెళ్లారు కదా, మళ్ళీ దండో రాయించండి, మొత్తం తెచ్చిపోయాను. రాజు అన్నాడు, ఇది నాకు అవమానం కాదంటే, అవమానం కాదు, మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను, నీకు అవమానం రాదు మహారాజా, నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి. మరి వాడు చేయబట్టున్నాడుగా, దండోరా వేయించాడు, మొత్తం తెచ్చిపోసారు. రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం, ఒక్క రాయి పోకుండా తెచ్చిపోసారు, మొత్తం బస్తాలన్నీ నిండిపోయి. చెప్పు ఇంకేం చేయమంటావు అంటే, ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా అన్నాడు. పుట్టినరోజు నాది కదా అంటే, రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా, దయచేసి నా మాట వినండి అన్నాడు. సరే, వీటికి తోటి ఇంకా అన్ని కావాలన్నాడు. రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు, ఆడి ఇంటి దగ్గర పెట్టారు. ఆడు కూర్చున్నాడు మధ్యలో. ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఆడు కూర్చున్నాడు. ఆడంటాడు, ఇప్పుడు దండోరా వేయించండి. రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు, దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది 2 గుప్పెళ్ళు రండ్రా అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని? 2. అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు. మెరుపులాగా పుట్టేశాడండి ఒక ఐడియా.
ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత కొప్పేసుకుని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన. కాదని చెప్పగలవా? రాజు గొప్ప, రాజును మించిన వాడా దేవుడు? మరి ఇప్పుడు చెప్పండి. అందుకే అనాలి, నేను నమ్మిన వానిని సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటుంది. దేవుణ్ణి హత్తుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునిలో వేరు పారిన వారై, అంటు కట్టబడిన వారై హత్తుకొని వర్ధిల్లండి. ఆమేన్. కానీ చెప్పండి, దేవుడి దగ్గర ఉన్నాయా లేవా? మరి ఎవరు పొందుకుంటారా? ఏమండి, కమ్మని పాట ఎవరు ఆస్వాదించగలుగుతారు? కళ్ళున్నోళ్ళ? చక్కని చిత్రలేఖనం, అవునా? సమృద్ధి అయినటువంటి ఆహారం చేతిలో ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు, అవునా? ఇవి లేనివాడికి అవన్నీ ఉన్నా, అలాగే విశ్వాసం లేనివాడికి దేవుడు ఎంత బలవంతుడైనా, దేవుడి దగ్గర ఎన్నున్నా అవి వాడు పొందలేడు. అదే విశ్వాసం గలవాడు దేవుని దగ్గర అన్ని క్రమక్రమంగా స్వాధీనపరచుకోగలుగుతాడు, సొంతం చేసుకోగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. ఆమేన్. ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా, నాకు కొన్ని అవసరాలు ఉండొచ్చు, కానీ మా నాన్న శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యం కలిగినవాడు. ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను, నేను పాడైపోతానని ఇవ్వట్లేదే, కానీ సవాలుకరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు. సవాలుకరమైన విషయాలు వచ్చి, పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికిలి విప్పుతాడు, పట్టజాలను అంత ఇస్తాడు. నాకు ఆ చింత లేదు. ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్తో కూస్తో. ఆయన బలం నాకు తెలుసు, జ్ఞానం నాకు తెలుసు, ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు. అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు, ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను, ఆయన్ని పాడుకున్నాను, ఆయన్ని కీర్తించుకున్నాను, ఆయన్ని విశ్వసించాను. ఒకటొకటి ఇప్పటికి నేను ఎన్నో పొందాను. ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి. విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాడు. కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళలాగా ఉండవాకండి, విశ్వాసము గలవారై బలవంతులై ఉండండి. అది బాగా అర్థమైందిగా. ఎవరు పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? ఏదైనా. తర్వాత ప్రార్థనలో అడుగు వాటిని నమ్మితేనే. ఇయ్యమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు, నమ్ము చూస్తావు అని చెప్పు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఉన్న వాటిని నీ కోసం ఇస్తాడు. ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీ కోసం వాటిని కలుగజేసి మరీ నీకు ఇస్తాడు. నేను చెప్పలా, మార్కు సువార్తలో యేసయ్యే చెప్పాడు, ఉన్నవైతే నీకు పంపిస్తాను, నువ్వు నన్ను లేనివి అడిగావు అనుకో, నీ కోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన. అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. నీ కోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు. ఎంత మాటిచ్చాడో చూడు. వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే లేనిది కలిగింది. అలాగే నా కుమారి, నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఇదిగో నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు, ఆయన నీ కోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత, అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత గొప్ప దేవుడో చూడు ఆయన. దేవునికి మహిమ. ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి? విశ్వాస నేత్రాలతో కార్యాలు జరిగినాయని చూడాలా?
జరుగుతాయి, జరగబోతున్నాయి అని చూడాలా? జరిగినాయి అంతే, ఇంకా డౌట్ లేదు. ఒక్కటే మాట, ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా? నీ మాట ఎప్పుడు ఏముండాలి తెలుసా? నా స్థితి అట్టే కాలం ఇలా ఉండదు, ఇది మారిద్ది, ఇది మారిద్ది, ఈ పరిస్థితి మారిద్ది. నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ గడియలు వస్తాయి, నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి. ఈ రోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా, రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు. ఈ రోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా, రేపు 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు. ఈ రోజు నా చిన్న పొట్ట కోసం నేను తిప్పలు పడుతున్నా, రేపు 10 మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీర్వదించగలడు. ఈ రోజు అందరూ అవమానాలు చేస్తుంటే అవమానాల్లో బతుకుతున్నా, రేపటి రోజున నా తండ్రి నా తలనెత్తేటువంటి రోజు ఒక రోజు ఉంటది. ఇది నేను సందేహించను, నేను నమ్ముతాను అని విశ్వసించాలి. అది నీ విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా, నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి. నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడు అని దీవెన వచనమే పలకాలి. దరిద్రులరా, దరిద్రం రా, మీ కర్మ అట్టగాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, 10 మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు. నా దేవుడు మిమ్మల్ని వదలడు. నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి, అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు. పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు. వారు బలహీనలే కావచ్చు, చంచలులే కావచ్చు, స్థిరం లేని వాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి, దేవుణ్ణి బట్టి మాట్లాడండి, అవి జరుగుతాయి. ఆమేన్. ఆఖరి మాట ఏంటి? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దయ్యం కదిలిద్ది, దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు, సమస్యలకు, పరిస్థితులకు పెద్దపీట వేయకండి. అవన్నీ కింద, దేవుడు పైన. అన్ని నామముల కంటే పైనామం, అన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. కాబట్టి ఆయనకు మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు. సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా, ఇంకా ఎక్కువ అవుతాయి. రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా, 2వ స్టేజిలో ఉన్నది 4వ స్టేజీకి పోయింది. అర్థమైందా? మొదటి స్టేజిలో ఉన్నది 4వ స్టేజీకి పోయింది. రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే, దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో, 4th స్టేజ్ కూడా 4th కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది. వచ్చిద్దే. మీరు హల్లెలూయా చెప్పినా చెప్పకపోయినా, చప్పట్లు కొట్టినా వచ్చిద్దంతే. నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు. నీకు చుట్టుముట్టిన పరిస్థితులను బట్టి నవ్వుకో, నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ. నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా. ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి, హేళన, విమర్శ, ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైనాయి అనుకో, నేనేం చేస్తాను తెలుసా? కూర్చొని కుమిలిపోను. నన్ను ఇట్ట అన్నారు ఓ అనను. చెప్తున్నా కదా ఓపెన్గా, వాటిని దులిపేస్తా. ఎందుకు తెలుసా? వాటన్నిటిని మార్చి నా తలనెత్తే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన్ని నమ్ముతా. క్షణకాలముండు నా పరిస్థితుల్ని నేనెందుకు నమ్ముతా? ఎందుకంటే ఇప్పటికి ఎన్నో కార్యాలు, గత 22 సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కోస్తా ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా. అందుకనే ధైర్యంతో ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా. ఓకేనా? ఇక మళ్ళీ చెప్పను. మళ్ళీ ఏందో అని తెలుసుకోవాలంటే మళ్ళీ వినండి. ఎంతమంది నిబ్బరంగా ఉన్నారు? ఎంతమంది ధైర్యంగా ఉన్నారు? నిజంగా ఉన్నారా? ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి. దేవా, నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి. ఇది జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి. పరిస్థితులు మారినట్లు విశ్వాస నేత్రాలతో చూడండి. పనిలో పనికి అటు కూడా చూడండి. ఒకసారి మళ్ళీ అటు చూడండి. ఒకసారి వెనక్కి చూసుకోండి. వెనక్కి కూడా చూడండి. అదిగో ఫుల్లు, అదిగో మొత్తం ఫుల్లు. ఏడ కూర్చోవాలి? ఇంకా 4 నెలలు పోతే కష్టం. ఇది చాలదు. డౌటా? ఏం డౌట్ లేదుగా? దేవునికి స్తోత్రం.
మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇంకేం చేయాలి? అట్టే చూడాలి. ఓకేనా? చూడండి, ఒక్కసారి ఆ పక్క ఈ పక్క చేతులు ఎత్తండి. అట్లాగా రెండు వైపుల చేతులు ఎత్తండి, రెండు ప్రక్కల చేతులు ఎత్తండి. దేవా, ఈ స్థలము మాకు సరిపోదు. చెప్పండి, ఈ స్థలము మాకు సరిపోదు, ఈ స్థలము మాకు సరిపోదు. మా తండ్రి, ఈ స్థలము మాకు ఇరుగ్గా ఉంది. నా తండ్రి, ఈ స్థానం మాకు ఇరుగ్గా ఉంది. ఇది కాదో, మాకు ఇరు ప్రక్కలా కావాలి, మాకు ఇరు ప్రక్కలా కావాలి, మాకు ఇరు ప్రక్కలా కావాలి, మాకు నలు దిశలా కావాలి. నువ్వు ఇవ్వగలవు, నువ్వు ఇవ్వగలవు. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రం, నీకు స్తోత్రము, స్తోత్రం. ఇదిగో మేము చేతులెత్తి చూపించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము నమ్ముతున్నాం, నమ్ముతున్నా. నీవు మాకు అది ఇచ్చినావని మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, ఇరు ప్రక్కల ఇచ్చావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రము, స్తోత్రములు ఇరు నాయన, ప్రక్కలకు నువ్వు వ్యాపింపజేశావని నమ్ముతున్నాం. నీకు స్తోత్రము స్తోత్రములు నాయన. ఓ, ఇంతమంది ప్రజల విశ్వాస నేత్రాలతో చూస్తూ ఈ కార్యాలను నెరవేర్పును గురించి నమ్ముచుండగా మా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవని మేము నమ్ముతున్నాం. నమ్ముతున్నాం ప్రభా. అదిగో అదంతా కూడా మేము క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ఆమేన్. అదిగో అదంతా మేము క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ఆమేన్. అదంతా నీవు మా చేతికి ఇచ్చినట్లు మేము చూస్తున్నాం. ఆమేన్. అందులో నా ప్రభా ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము చూస్తున్నాం. ఆమేన్. పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము విశ్వసిస్తున్నాం. ఆమేన్. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ని మీరు విస్తరింపజేసినందుకై మీకు వందనాలు, 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 వందనాలు. ఇలాగ మేము ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు మా ప్రార్థన విని ఈ పరిచర్ని ఇంతగా విశాలపరిచారు. నీ అందు మేము పెట్టుకున్న నిరీక్షణ, నీ మీద మేము ఉంచిన విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచలేదు, పరచదు. ఈరోజు మందిర అవసరాల విషయంలో కూడా సిగ్గుపరచవు దేవా. తప్పకుండా అవన్నీ తీర్చినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రం, వందనాలు. అలాగే ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఈరోజు విశ్వాసాన్ని గురించి అనేక మాటలు విన్నారు. వారు విన్న మాటలు వాళ్ళ హృదయాలలో, మా హృదయాల్లో ముద్రితం కావాలి. ఆమేన్. ఎవరైనా కళ్ళు లేనివాడు చక్కని చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని పొందలేడు. చెవులు లేనివాడు, వినికిడి లేనివాడు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వాడు స్వతంత్రించుకోలేడు. అలాగని సంగీతం లేదా, అలాగని చిత్రలేఖనం లేదా, ఉంది. అలాగే నువ్వున్నావు, నీ కార్యాలు ఉన్నాయి. విశ్వసించిన వారే పొందుతారని మొదటి మాటగా నీవు మాట్లాడావు. నీకు స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. రెండవదిగా ప్రార్థనలు అడుగు వాటి నెలను పొందామని నమ్మండి. నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే నీకు ఇస్తాను నా కుమారి అన్నావు. ఈరోజు అవునయ్యా. లేని వాటిని అవసరమైతే నీ కోసం కల్పించే నేను నీకు వచ్చేటట్టు చేస్తానా కుమారుడా. నీవు నన్ను నమ్మొచ్చు, సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఈరోజు నీవు మాట్లాడావు. ఆ మాటను బట్టి కూడా నీకు వందనాలు, వందనాలు. మూడవదిగా నీవు నన్ను ఘనంగా ఎంచాలి గాని సమస్యల్ని, రోగాలని, అప్పులని, సైతానుని, దయ్యములని ఘనంగా ఎంచొద్దు. నువ్వు వాటిని నాకంటే ఘనంగా ఎంచితే అవి నీ మీదకి ఎక్కుతాయి, నిన్ను తొక్కుతాయి. జాగ్రత్త. నీవు వాటిని లెక్క చేయొద్దు. నీకు నేను తోడై ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో అన్నిటికంటే పైనున్నవాడును, బలవంతుడును, శ్రీమంతుడును నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించెదను. నీవు విశ్వసించి ధైర్యముగా నుండు. సాతానుకు ఎడమియొద్దని ఈరోజు మూడవ మాటగా మాట్లాడావు. ఈ మూడు మాటలు నా ప్రభు మా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేసి మమ్మల్ని బలపరిచి రాగల దినములో నీ కార్యములన్నీ స్వతంత్రించుకొని నిన్ను మహిమపరిచినట్లు మమ్మల్ని బలపరచమని ఇంత మంచి మాటలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు, రోగాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అన్ని కూడా యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. మా బిడ్డల విశ్వాసమందు బలవంతులై ఉండి బలహీనులను కూడా బలపరచాలి. గుండె చెదరిన వారిని నా బిడ్డలు ఆదరించాలి. కలతల్లో కృంగిన వారిని నా బిడ్డలు వెన్ను చరిచి నిలబెట్టాలి. బలహీనులకు నా బిడ్డలు ఓతమియాలి. ఆమేన్. కృంగిన వారిని నా బిడ్డలు లేవనెత్తాలి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. భయంకర జబ్బులు వదిలిపోవాలి, దయ్యాలు వదిలిపోవాలి, ఆమేన్. అన్యజనులు రక్షింపబడాలి. ఆమేన్.
నీ బిడ్డలను అలా బలపరచమని, నీ బిడ్డల్ని వాడుకోమని, వారి ప్రార్థన వారి విశ్వాసాన్ని నెరవేర్చమని, అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు పలికిన వాగ్దానాలన్నీ నెరవేర్చి నీ బిడ్డల్ని గొప్ప స్థితిలో ఆశీర్వదించాను. అయ్యా, ఒక ఇల్లు కిరాయి కోసం అడిగితే నీ కులం ఏంది అని అడుగుతున్నారు, నీ మతం ఏందని అడుగుతున్నారు. అద్దె ఇంటిని అడిగితే నా ప్రభా నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల, నీ బిడ్డల అద్దె ఇళ్ళకి తిరగాల. నీ బిడ్డలకు సమృద్ధి నీవు ప్రభువా, నిలవరమైన నివాసాలు సొంతంగా వారికి ఇవ్వు. అవసరమైతే నీ బిడ్డలే ఇంకొకరికి అద్దెకి ఇచ్చేటట్టు చేయి తండ్రి. నీకు స్తోత్రము స్తోత్రము. నిలవరమైన నివాసాలు ఇవ్వు, జాబ్స్ ఇవ్వు, సమృద్ధినివ్వు. ఇవ్వండి. నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి ప్రభువా. వారి పంటలు పండేటట్టు చెయ్యి, చేయండి. వారి పనులు ఆశీర్వదించబడేటట్టు చెయ్యి. అవునయ్యా. వారికి పదోన్నతి కల్పించు. కల్పించు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు చదువులో రాణించేటట్టు చెయ్యి, విద్యలో రాణించేటట్టు చెయ్యి. చేయండి. యేసు నామములో జయము కలగాలి. ఆమేన్. నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ కూడా నీ బిడ్డలకి రావాలి. అవునయ్యా. ఉన్నత హోదాల్లోకి వెళ్ళాలి. అవును తండ్రి. నీ బిడ్డల కుటుంబాల్లో ఇంకా ఎవరు వ్యసనాల్లో ఉన్నారో, మారకుండా ఉన్నారో, వారు కూడా యేసు నామములో మారిపోవాలి. ఆమేన్. ఆ పరిస్థితులు కల్పించి వారిని లొంగదీసి రక్షించు. నీ బిడ్డల్ని బలపరిచి యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడుదురుగాక. ఆమేన్.